ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ చూసుకుంటే మనకైతే వీడియో గేమ్స్ ఆడుతూ మీరైతే ఈ యొక్క జాబ్ చేయొచ్చు అనమాట. నెలకి జీతం 40,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటిది అవసరం లేదు. ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తారు, ఫ్రీ వైఫై కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్లో సెలక్షన్ అనేది జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక లేచకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంత బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా అయితే మనం నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి గేమ్ టెస్టర్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో క్యూఏ అన్ని స్థాయిలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇది మొత్తం తెలుసుకున్నాక, అంటే పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాక మీరు అప్లై చేస్తే చాలా బెటర్ అనమాట. సో ఒకవేళ మీరు అప్లై చేసే టైంకి ఈ యొక్క నోటిఫికేషన్ కానీ ఓపెన్ అవ్వకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ ఎండ్ అయ్యిందనేసి అర్థం చేసుకోండి. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, మనకి 5 LPA నుంచి 25 LPA వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి 5 lakhs నుంచి ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదైతే రిమోట్, పూర్తిగా ఫుల్ టైం వర్క్ అనమాట ఇది. సో అగ్ర గేమ్ స్టూడియో వారి ఆన్లైన్ గేమ్ డెవలప్మెంట్ టీంలో రిమోట్ గేమ్ టెస్టర్గా మనల్ని ఈ యొక్క పాత్రకి విడుదల చేయడం అనేది జరిగింది. సో పాత్రను కలిగి ఉందన్నమాట. మీరు మెకానికల్ను పరిష్కరించి అంచనా వేసేటప్పుడు తప్పు పట్టలేని గేమ్ నాణ్యతను నిర్ధారించాలి. దోషరహిత ఆటగాడి అనుభవాన్ని నిర్ధారిస్తుంది. మీ క్యూఏ నైపుణ్యం గేమింగ్ పరిశ్రమలో శ్రేష్టతను పెంచుతుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లను అగ్రశ్రేణి ఇంటరాక్టివ్ వినోదాన్ని అందించడానికి అంకితమైన డైనమిక్ ఆన్లైన్ గేమ్ డెవలప్మెంట్ సిబ్బందిలో అంతర్భాగంగా మారడానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎలా దరఖాస్తు చేయాలో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. ముందు జాబ్ డీటెయిల్స్ అనేవి చూద్దాం మనం. ఉద్యోగ వివరణ అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగం యొక్క బాధ్యతలు వచ్చేసరికి అంటే రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అవసరమైన చోట టెస్టింగ్ మరియు ట్రబుల్ షూటింగ్ కోసం బిల్డ్లను సృష్టించాలి. అభివృద్ధి లక్షణాల కోసం పరీక్ష ప్రణాళికలను రూపొందించండి మరియు అమలు చేయాలన్నమాట. బగ్గులను పరిష్కరించడానికి డెవలప్మెంట్ టీంతో కలిసి పనిచేయాలి. సమస్యలు మరియు వాటి స్థితిపై బహుళ విభాగాల్లో కమ్యూనికేట్ చేయడంతో సహా బగ్గులను నివేదించాలన్నమాట. పరీక్ష ప్రణాళికలను రూపొందించండి మరియు అమలు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. వారపు ఉత్పత్తి సమావేశాల్లో నాయకత్వాన్ని పరీక్ష మరియు క్యూఏ కార్యకలాపాలపై నివేదించడం అనేది కూడా మీకు చాలా అవసరం. నిర్వాహక సిబ్బంది సహాయంతో సమావేశాలు మరియు బాహ్య ప్లేట్ సెట్టింగ్లను సమన్వయం చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అభిప్రాయాన్ని విశ్లేషించడానికి మరియు ప్రచారం చేయడానికి నిర్మాతతో కలిసి పనిచేయాలన్నమాట. వివిధ ప్లాట్ఫామ్లలో విడుదల చేయడానికి క్యూఏ దశలను ప్లాన్ చేయడం అనేది కూడా మీకు చాలా అరుదన్నమాట. సో వినియోగం మరియు రూపకల్పనపై విమర్శ మరియు అభిప్రాయాన్ని కూడా మీరు అందించగలిగే విధంగా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ నైపుణ్యాలు అవసరం అనమాట. సో మీకు ఉండవలసిన స్కిల్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పైవన్నీ కూడా మీరు జాబ్లో చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఓకేనా. ఇక్కడైతే ఆనందించండి మరియు వీడియో గేమ్స్ని ఆడవచ్చు. ఓకేనా. సో మీరైతే హ్యాపీగా ఆడుకుంటూ వీడియో గేమ్స్ని ఆడుకుంటూ చేయొచ్చు అనమాట ఈ వర్క్. జలపాతం, చురుకైన డెవాప్స్ మరియు నిరంతర డెలివరీతో సహా ప్రాజెక్ట్ నిర్వహణ పద్ధతులతో సుపరిచితం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ మరియు బగ్ ట్రాకింగ్పై గట్టి పట్టు అనేది ఉండాలన్నమాట. డేటా మరియు అన్వేషణలను ట్రాక్ చేయడం మరియు విశ్లేషించడం మంచిదన్నమాట. మీకు స్వీయ నిర్వహణ ప్రాధాన్యత మరియు బహుళ పనులను చేయగలిగే సామర్థ్యం అనేది కూడా ఉండాలి.
గేమ్ ఇంజిన్తో సుపరిచితమయ్యి కూడా ఉండాలన్నమాట. అయితే మీకు ప్రోత్సాహాలు అంటే ఎంగేజ్మెంట్ ఏ విధంగా ఇస్తుంది, విభాగంలో ఉత్తమ జీతం అనేది మీకు మంచిగా అందుతుంది. అలాగే అద్భుతమైన కార్యాలయ వాతావరణం కూడా మీకు ఉంటుంది. బీమా మరియు పిఎఫ్ అనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే రిమోట్ పని ఎంపిక మీకు ఏ విధంగా జరుగుతుందంటే ఆన్లైన్లో సెలెక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిమోట్ కింద తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి కొన్ని ఇవ్వడం జరిగింది. అవుట్స్కాల్ యొక్క పూర్వ విద్యార్థులు టాప్ గేమ్ డెవలప్మెంట్ స్టూడియోల వృద్ధికి నాయకత్వం వహించారు. వాళ్ళు ఎవరంటే ఇక్కడ చూడండి, సేతునాథ్, అలాగే ప్లేమిన్ జాన్సన్, అలాగే నెక్స్ట్ వినయ్ కశ్యప్, అలాగే తాన్యా గుప్తా అనేవారు, అలాగే నెక్స్ట్ చిన్మయి వీరమణి, అలాగే నెక్స్ట్ జాయ్ కుమార్, నెక్స్ట్ రంజిత్ సింగ్ పంజ్వాని, నెక్స్ట్ వచ్చేసరికి మిలన్ జార్జ్ అనమాట, నెక్స్ట్ వచ్చేసరికి మానస్ గంగ్వాని. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క గేమ్లో ఆడుతూ కూడా మీరు పనిచేస్తున్నారనమాట. వాళ్ళ యొక్క విభాగాలు అవన్నీ కూడా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో పూర్తిగా ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే, అప్లికేషన్ అనేది ఓపెన్ కాకపోతే మీరు వెంటనే దాన్ని ఏం చేయాలంటే ఎండ్ అయిపోయిన అనేసి అర్థం కావాలన్నమాట మీకు. ఓకేనా? సో ఒకవేళ నోటిఫికేషన్ ఓపెన్ కాకపోతే ఆ నోటిఫికేషన్ అనేది ఎండ్ అయ్యిందనేసి అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి మీరైతే దరఖాస్తు చేసుకోవాలనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరైతే ఈ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు మంచిదన్నమాట. ఇక్కడైతే మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇక్కడ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు కిందకి స్క్రోల్ చేస్తే జస్ట్ వెయిట్ గైస్. ఓకే, ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ సబ్మిట్ చేసేస్తారు కదా. ఈ సబ్మిట్ చేసాక మీరు పాస్వర్డ్ అనేది 8 లెటర్స్తో అంటే 8 to 16 లెటర్స్తో మీరు క్యాప్షన్స్ ఇవన్నీ పెట్టాలన్నమాట ఖచ్చితంగా. సో ఆ విధంగా పెట్టి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మీ ఈమెయిల్ అనేది ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా వాడుతున్న పర్సనల్ ఈమెయిల్ అనేది ఇవ్వాలి. సో మీ ఈమెయిల్కి మళ్ళీ మీకు ఆన్లైన్ సెలక్షన్ అనేది, ఇంటర్వ్యూ డేటు, అలాగే ఎప్పుడు స్కెడ్యూల్ పెడతారో అవన్నీ కూడా మీ ఈమెయిల్కే అందిస్తారు. కాబట్టి కరెక్ట్గా ఇచ్చే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడైతే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.